ఐఐటీలో ఎలాగన్నా సీట్ కొట్టాలి అని గట్టిగా అనుకుంటున్నారా? గట్టిగా అనుకోండి, పని అయిపోతుంది. ఎందుకో తెలుసా? ఒకవేళ మీకు జేఈలో మంచి స్కోర్ వచ్చినా రాకపోయినా వన్ అండ్ ఓన్లీ వన్ యూనివర్సిటీ ఇన్ జైపూర్ ఆఫర్ చేస్తుంది సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. సో దీని ద్వారా ఏంటంటే, సో వీళ్ళు 9 ఐఐటి తోటి కొలాబరేట్ అయ్యి ఉన్నారు కాబట్టి, సో మీరు ఒక 2 ఇయర్స్ ఇక్కడ చదివి మిగతా 2 ఇయర్స్ అన్నమాట, అది ఎనీ వన్ ఆఫ్ ద ఐఐటి నుంచి చక్కగా మీరు ఐఐటియన్స్ తో కలిసి కూర్చుని మీరు కంప్లీట్ చేయొచ్చు సెమిస్టర్ ని. సో అవేంటో ఒకసారి నేను చెప్తాను. ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి జమ్మూ, ఐఐటి గాంధీనగర్, ఐఐటి బిలాయ్, ఐఐటి రూపర్, ఐఐటి ఢిల్లీ, ట్రిపుల్ ఐటి ఢిల్లీ, ట్రిపుల్ ఐటి హైదరాబాద్ అండ్ బిట్స్ పిలానీ. సో ఇలాగా 2 ఇయర్స్ తర్వాత నేను మెన్షన్ చేసినటువంటి యూనివర్సిటీస్ కి మీరు వెళ్ళి చదువుకోవచ్చు. కేవలం మన ఇండియాలో మాత్రమే కాదండి, మీరు అబ్రాడ్ కి వెళ్ళి కూడా 2+2 లాగా లేదంటే 3+1 లాగా కూడా మీరు అక్కడ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ని తీసుకొని అబ్రాడ్ లోనే మీరు సెమిస్టర్ ని పూర్తి చేయొచ్చు అనమాట. ఇంకా బిట్స్ పిలానీలో కూడా మీరు వెళ్ళి చదువుకున్నట్లయితే అది 8th సెమిస్టర్ లో ఉంటుంది. సో అక్కడ మీరు ఇక్కడ జేకేఎల్ యూనివర్సిటీలో కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు ఆ సెమిస్టర్ కి. అండ్ బిట్స్ పిలానీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో బిట్స్ పిలానీలో మనం చదివామంటే నిజంగా అది ఊహించడానికే ఎంత బాగా అనిపిస్తుందండి. అండ్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో ఎవరైతే గ్రాడ్యుయేట్ చేస్తారో వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎందుకంటే జేకే గ్రూప్స్ వాళ్ళవే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనకి నియర్ బై చాలా ఐటీ హబ్స్ కూడా ఉన్నాయి, బిజినెస్ హబ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా మనకి జైపూర్లోనే ఉన్నాయి. అండ్ ప్లేస్మెంట్ జరగడం చాలా ఈజీ. ఒకసారి మనం చూస్తున్నామండి, అంటే గ్లోబల్ వైడ్ గా మనకి ఏ ఇన్స్టిట్యూట్ తోటి టైఅప్ అయి ఉన్నాయి అన్నది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ వైజ్ గా అక్కడ మనకు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ, క్లౌడ్ స్టేట్, హన్యాంగ్ యూనివర్సిటీ, సో ఇలా మొత్తం చూసుకున్నట్లయితే కార్టన్, సౌత్ క్యారోలినా యూనివర్సిటీ, ఇవన్నీ కూడా మనకి సెమిస్టర్ మీరు అక్కడికి గ్లోబల్ గా వెళ్ళి మీరు చక్కగా ఉత్తీర్ణులు అవ్వచ్చు అనమాట. ఐఐటిలో చదవాలి కానీ నాకు జేఈలో రాలేదు అనే బాధ లేకుండా, నాకు ఖచ్చితంగా ఐఐటి కొట్టాలి, నేను ఐఐటిఎన్తో కలిసి కూర్చుని నేను కూడా సెమిస్టర్ రాయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది వన్ అండ్ ఓన్లీ వన్ యూనివర్సిటీ, జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. జైపూర్ లో ఉన్న జేకే లక్ష్మీపతి యూనివర్సిటీకి చాలా చాలా విశేషమైన ఆదరణ ఉంది. ఎందుకంటే ఇక్కడ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఒక ఎత్తు అయితే, ఇక్కడ కల్పిస్తున్న ఫెసిలిటీస్ మరో ఎత్తు అని చెప్పాలి. సో ఇదంతా కూడా బ్యూటిఫుల్ క్యాంపస్ అండి. ఆ బిల్డింగ్స్ వైజ్ గా అండ్ అక్కడ గ్రౌండ్స్ ఇవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో, వావ్. సో కంప్లీట్ క్రికెట్ గ్రౌండ్ ఉంది. అండ్ అలానే ప్రతిదీ కూడా బిల్డింగ్ అంతా కూడా వ్యూ చాలా బాగుంది. అండ్ ఎటు చూసిన చుట్టూ కూడా గ్రీనరీ తోటి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అండ్ దీనికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే మహీంద్రా సెజ్ కూడా వచ్చిందండి. అంటే ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్ కి, ఇండస్ట్రీస్ అన్ని కూడా మనకి ఒకే ప్లేస్ లో ఉంటాయన్నమాట. హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది ఈ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ కాబట్టి, సో ఇంటర్న్షిప్స్ కి వెళ్ళాలి అనుకున్నా కూడా, అండ్ అలానే ఎక్కడైతే టాప్ కంపెనీస్ లో వర్క్ చేసే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన యూనివర్సిటీకి వచ్చి సో ఇక్కడ పిల్లలకి ట్రైన్ చేయాలనుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. బోల్డ్ అంత ఎక్స్పోజర్ వస్తుందండి. సో స్టార్ట్అప్స్ కూడా చక్కగా వీళ్ళు చేసుకునే అవకాశం కూడా మనకి యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు. అండ్ నీతి ఆయోగ్ ద్వారా ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి గవర్నమెంట్ ఫండింగ్ అన్నది కూడా ఇక్కడ స్టార్ట్అప్ చేసే పిల్లలకి అందిస్తున్నారు. అండ్ చాలా మంది పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్ తోటి సో ఆల్మోస్ట్ నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారండి. జస్ట్ ఇమాజిన్, మీకు ఐఐటిలో జాయిన్ అవ్వాలి, ఐఐటి కొట్టాలి, మంచి ప్లేస్మెంట్స్ రావాలి అనుకున్నట్లయితే ఒకే ఒక యూనివర్సిటీ మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. మరి మీ డ్రీమ్ ని చక్కగా కరెక్ట్ వేలో మీరు చూడాలి అనుకున్నట్లయితే సో జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఇస్ ద రైట్ చాయిస్ ఫర్ యూ.